సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రధానంగా మనం ఇక్కడ సమావేశమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు ఈ నెల 9వ తారీఖున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగింపు బహిరంగ సభ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే గత 4.5 సంవత్సరం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈ హామీలు అమలు కాక అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులు పెట్టి వ్యవస్థలను బస్సు పట్టించే పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు గొంతునెత్తే కార్యక్రమం, శాసనసభలో ప్రజల సమస్యలపై ప్రశ్నించేదానికి కూడా మైకు ఇవ్వలేని పరిస్థితులు, వీటన్నిటినీ కన్నా మించి ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన 23 మంది శాసనసభ్యులను అనైతికంగా తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవటం కాకుండా అందులో 4 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించుకున్నాం పరిస్థితుల్లో ఆ అసెంబ్లీలో కూర్చొని మనం ఏమీ ప్రశ్నించాలన్నా మన గొంతు నొప్పే కార్యక్రమం జరుగుతుంటే ఏ పరిస్థితుల్లో కూడా ఇంకా మనం ప్రజలకి మేలు చేసే కార్యక్రమం ఈ శాసన వ్యవస్థ ద్వారా చేయలేము అని ప్రజలకి భరోసా కల్పించాలి, ప్రజలకు మనోధైర్యం ఇవ్వాలి అని చెప్పి 2017 నవంబర్ 6వ తారీఖున కడప జిల్లా ఇడపలపాయ నుంచి ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర సుమారుగా 15 నెలలు 3600 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని రేపు 9వ తారీఖు ఇచ్చాపురంలో ముగింపు జరిగే కార్యక్రమం జరుగుతుంది. ఈ 15 నెలలు 3600 కిలోమీటర్ల పొడుగునా కూడా రాత్రి అనక పగలనక ఎండనక వాననక మండు టెండ సైతం లెక్క చేయకుండా, వర్షం వచ్చినా కూడా లెక్క చేయకుండా ఇబ్బందుల్లో ఉన్న ప్రజల్ని, అన్ని వర్గాల ప్రజల్ని కలుసుకునే కార్యక్రమం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. కలుసుకోవటమే కాకుండా వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి భరోసా కల్పించే కార్యక్రమం కూడా చేశారు. ఆ విధంగా ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా కొన్ని లక్షల మందిని ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కలుసుకోవటమే కాకుండా వాళ్ళ సమస్యలపై స్పందించడం కూడా జరిగింది. ఏ విధంగా వాళ్ళ సమస్యల్ని రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము అని చెప్పి భరోసా కల్పించుకుంటూ కొన్ని లక్షల మంది ప్రజలను ధైర్యాన్ని ఇచ్చుకుంటూ ఈ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగించుకున్నారు. మీకు తెలుసు, ఈ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాల ఈ ప్రజా సంకల్ప యాత్రకి ఆటంకాలు కలిగించే కార్యక్రమం చేశారు. ఎందుకంటే ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకి మనోధైర్యం, భరోసా కల్పించుకుంటూ పోతున్నాడు. ఈ పాదయాత్ర ఇదే విధంగా కొనసాగితే మనకి పుట్టగతులు ఉండవు అని రాష్ట్ర ప్రభుత్వం ఆయన ప్రజా సంకల్ప యాత్రని అడ్డంకులు కల్పించే కార్యక్రమం కూడా ఎన్నో పర్యాలు చేయటం జరిగింది. ఆఖరికి మీకు అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాదయాత్ర ముగించుకొని హైదరాబాద్ కోర్టుకి అటెండ్ అయ్యే పనిలో హైదరాబాద్ ప్రయాణమైనప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి హత్యా ప్రయత్నం కూడా జరిగింది. ఆ హత్యా ప్రయత్నం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ఇక్కడ అధికారంలో ఉన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఉన్నారు అని చెప్పి మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ సంఘటన కేవలం భగవంతుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల త్రుటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకొని బయటపడ్డాడు. ఈయన కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చేదానికి హత్యా ప్రయత్నం జరిగింది. దీని వెనక ఎంతమంది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలి, నిగ్గు తేల్చాలి అని చెప్పి ఆ రోజు నుంచి కూడా మేము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అయినా సరే ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కేవలం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, డీజీపీ స్థాయి వ్యక్తి కూడా ఈ ఇంతమంది హత్యా ప్రయత్న సంఘటనని చాలా చిన్న సంఘటనగా పక్కదోవ పట్టించే విధంగా ఏ విధంగా మాట్లాడారో కూడా ప్రజలందరూ కూడా చూశారు. అని మేము ఆ రోజు చెప్పాం, తప్పకుండా ఈ హత్యా ప్రయత్నం వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు,
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, డీజీపీ స్థాయి వ్యక్తులు ఇందులో ప్రేమే ఉంది. అందుకే వీళ్ళు ఈ కేసును తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు, చాలా చిన్న సంఘటనగా చూపించే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి మేము న్యాయస్థానాలను ఆశిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడే అందిన వార్త, హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యా ప్రయత్నం జరిగిన కుట్రల్ని మనం కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఎంక్వైరీ చేయించమని చెప్పి గత 2 నెలల నుంచి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. దానికి ఈరోజు హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈరోజే మనకి ఆర్డర్ కూడా ఇవ్వటం జరిగింది. విచారణ అధికారిని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా విచారణ జరిపించి ఈ కుట్ర వెనక ఎవరున్నారు అని నిగ్గు తేల్చాలని చెప్పి అధికారిని కూడా నియమించడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎవరెవరు ఉన్నారో ఈ హత్యా ప్రయత్నం వెనక వాళ్ళందరి ఇది బయటకు వచ్చే కార్యక్రమం ఇప్పుడు తప్పకుండా జరుగుతుంది. న్యాయస్థానాల మీద మనకు అపారమైన నమ్మకం ఉందని మొదటి నుంచి మనం చెప్పడం జరుగుతుంది. దానికి కట్టుబడే మనకి ఈ దోషులు ఎవరనేది నిగ్గు తేల్చే కార్యక్రమం ఈ ఎంక్వైరీ ద్వారా తప్పకుండా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆయన ఎవరో ప్రకటన చేశారని, ఇంకో ఆయన ఎవరో మొన్న ఇంకో ప్రకటన చేశారు. ఏంది ఆయనతో కలుస్తాం, ఈయనతో కలుస్తాం, ఆయనతో కలుస్తాం. మేము వాళ్ళలాగా ఒకరితో కలిసిపోతేనే మనం బతికి బయటపడతాం, లేకపోతే బతికి బయటపడలేము అని దమ్ము ధైర్యం లేని పార్టీ కాదు మా నాయకుడికి దమ్ము ధైర్యం ఉంది. అందుకనే మేము మొదటి నుంచి చెప్తున్నాం, మేము ఎవరితో పొత్తులు పెట్టుకునే పరిస్థితి లేదు. ప్రజలు మాకు అండగా ఉన్నారు. ప్రజల సమస్యలపై నిత్యము స్పందిస్తూ ఉన్నాం. గత 9 సంవత్సరాల నుంచి మేము అధికారంలో ఉన్నా లేకపోయినా. కాబట్టి మేము ఒంటరిగానే ఎలక్షన్లోకి పోతాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వంపై విసిగి వేసారిపోయి ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించాలని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాలి. ఎవరి సహాయం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఏ ఎలక్షన్లో కూడా ఒంటరిగా అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఆయనకి ఒకరోజు బీజేపీ కావాలి, ఇంకొక రోజు కాంగ్రెస్ కావాలి, ఇంకొక రోజు ఇంకా ఆయన పేరేంటి ఇందాక అన్నారు పవన్ కళ్యాణ్ కావాలి. మాకు ఎవ్వరి సహాయం పనిలేదు. మాకు ప్రజల అండదండలు ఉంటే చాలు. ఒంటరిగానే ప్రజల సమస్యలపై పోరాడుతున్నాం మేము. అదేవిధంగా రేపు ఎలక్షన్లో కానీ ఒంటరిగానే పోరాడుతాం. తప్పకుండా ప్రజలందరూ ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.